అక్షతలు చేతిలో ఉంచుకొని అయం ముహూర్త సుముహూర్తం శివతయే పార్వతీ పరమేశ్వర మహాగరుడిష్టాను దేవోమహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సర్వలోకానాం విజయే భవరోగిణః నమః నమోస్తుతే. మా అందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకొని చెప్పండి. మయ్యా పరిష్య మానస్య అస్య అక్షంతలు చేస్తున్న గణపతి మీద చేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా సుముహూర్తకాలే సూర్యాదీనాంగవానాం గ్రహాణాం అత్యంతం పర్యతాఫల సిద్ధిరస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భగవాన్ మంగళాయతనం హరిః నమస్తేజాం విహస్తేజాం కుతస్తేజాం పరామదేవరస్యామో హృదయస్థో జనాః పరస్యతమో నిఘ్నంతి సదసం విశ్వక్సేనం తమాశ్రయే సమస్త వేదార్థ విజయ విఖనసేన వైఖానసం వందే భగవత్కర్మసు శ్రీకృష్ణాయ నమః. ఆచమన చేసిన తర్వాత ఆ కప్పు పక్కన పెట్టుకోండి. అందరూ ప్రాణాయం చేయండి. ఓం భూః భువః ఓం స్వః మహః ఆకుతో నీళ్లు తీసుకొని గణపతి మీద ఆవాహన చేయండి. ఓం వక్రదుండమావాహయామి శుక్రమణే సుదక్షేంద్ర భువనాని మహాగణాధిపతయే నమః. ఆసనం పరికల్పయామి. ఓం త్రిపదా విచక్రమే విష్ణు గోపాదాభ్యః కర్మాణి ధారయన్. నీళ్లు తీసుకొని గణపతి మీద నమస్కారం చేసుకోండి. ఆసనం పరికల్పయామి. వాక్యం వస్త్రయుగ్మం సమర్పయామి. పుష్పై పూజయామి. అక్షతై పూజయామి. ఒక పువ్వు పెడుతూ ఉండాలి గణపతి దగ్గర. ఓం సుముఖాయ ఓం వక్రదుండాయ ఓం సోమనాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కంధమోజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. గణాధిపతయే నమః. అక్షంతరేసి నమస్కారం చేసుకుంటారు కూడా. పుష్ప అక్షతాని సమర్పయామి. ఇక్కడ ధూపం చూపిస్తాను. ఈ ధూపం చూసి నమస్కారం చేసుకుని అందరూ కూడా నీళ్లు చూపించి పక్కన వరండి. ఆజమనీయం సమర్పయామి. ఆ తాంబూలం తప్పి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. అద నీరాజనం హార చేస్తారు. హారతి అక్కడ చూపించి చేసుకున్నారు కూడా. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన వాళ్ళందరూ కూడా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవి. ఓం అక్కడ బ్రాహ్మణులు అందరూ అక్కడ నిలబడుతున్నాయి కదా. వెంకటేశ్వర స్వామి పెద్ద దేవాలయంలో ఈ రోజు నుంచి మొదటి శుక్రవారం, అట్లాగే శ్రవణ శుక్రవారం, రెండో శుక్రవారం 16వ తారీఖు ఈ రోజు మన దేవాలయంలో బాగా ఎక్కువ మందిగా విరివిగా మహిళలందరూ కూడా పాల్గొన్నారు. చక్కగా ఆ విధంగా గణపతి పూజ చేసి శ్రీచక్రంతో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
సిరి సంపదలు ఇచ్చేటువంటి ఆ యొక్క తల్లి. అట్లాగే మొన్నటిదాకా ఆషాఢ మాసం చేసినటువంటి ఆ యొక్క కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కుమార్తెలందరూ కూడా, ఆడపిల్లలందరూ కూడా పుట్టింటికి వచ్చేటువంటి ఈ యొక్క సందర్భంలో, అత్తవారింట్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో కోడల చేత వరలక్ష్మి వ్రతాన్ని చేసినట్లయితే మంచి సంతానం కలుగుతుంది, సిరి సంపదలన్నీ కూడా కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అనేటువంటి సంకల్పంతో మన దేవాలయంలో ఈ 4 వారాలు కూడా బాగా అమ్మవారి యొక్క వైభవంగా పూజలు, కుంకుమ పూజలు జరుగుతూ ఉన్నాయి. పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలు, అక్షతలు, అట్లాగే ఆ యొక్క తాంబూలము, ఆ రూపు ఇవ్వడం జరిగింది మీకు. లక్ష్మీ అమ్మవారు శ్రీచక్రము వేసినటువంటి రూపు, ఆ రూపు ద్వారా పూజ జరుపుకొని ఈ 4 వారాలు ఆ రూపుకు పూజ జరుగుతుంది. చివరిలో ఆ రూపు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దేవస్థానం తరపున పెద్ద దేవాలయం, మన దేవాలయం ఆండాళి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, కాశీ అన్నపూర్ణేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, అట్లాగే ఆ యొక్క గణపతి మొదలుగా ఆ యొక్క కుమారస్వామి, వీళ్ళందరూ కూడా మన దేవాలయం 10 రకాలైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. శ్రవణ నక్షత్రం రోజున అభిషేకం, బంగారు అలంకారం, ఉత్తర నక్షత్రం రోజు స్వామివారికి వైభవపేతంగా కళ్యాణం నిన్న జరిగిందమ్మా. భక్తి టీవీలో మీరు ఎస్వీబీసీలో చూసే ఉంటారు. బాగా వైభవంగా తిరుపతిలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా అదే శాస్త్ర ప్రకారంగా ఇక్కడ మనం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అందరూ మీరు చేస్తున్నారు. ఈ చేసినటువంటి ప్రసాదం తీసుకువెళ్తారు. చక్కగా మీ పక్కన ఉన్నటువంటి బంధువులకి, శ్రేయోభిలాషులకి, మరి స్నేహితులకి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు తరిస్తారు, వాళ్ళు కూడా పాల్గొంటారు. ఇంకా విలువగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహానికి అందరం కూడా పాత్రలు. శ్రావణ మాస శుక్రవారానికి అందరికీ శుభాకాంక్షలు. మహిళలందరికీ ఇది ఫస్ట్ శుక్రవారం, 4 శుక్రవారం ఇలాగే జరుగుతుంది. అందరూ మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. వెంకటేశాయ. ఇక్కడ గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో సామూహిక కుంకుమ పూజలు జరుగుతున్నవి. భక్తులందరూ ఇక్కడ అందరూ విరివిరిగా పాడుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ శ్రావణ మాస పూజలను జయప్రదం చేయవలసినదిగా అందరూ వచ్చి పాల్గొనవలసినదిగా కోరుకున్నాం. బాగా చేస్తున్నారు. ఇది ఫస్ట్ సంవత్సరమైనా కూడా 200 మందితోటి మొట్టమొదట బిగిన్ చేశారు. ఇది మా ఇంట్లో చేసుకున్నంత ఆనందంగా, అందంగా ఉన్నది. అమ్మవారిని 2 కన్నులు చాలటల్లే చూడటానికి. ఇంతమంది అమ్మలు కూర్చొని పూజ చేసుకోవడం అనేది ఎంత సుకృతమో, చాలా సుకృతం. జై మాసవిదేవి, జై మాసవిదేవి. గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాస ఉత్సవాలు అనగా ఈరోజు మొదటి వారము కనుక అందరూ భక్తజనులతో కిటకిటలాడుతూ జనం అండపిండ బ్రహ్మాండంగా భగవంతుని పూజలు చేస్తున్నారు. కావున భగవంతుని యొక్క ఆశీస్సులు ప్రజలకిచ్చి ప్రజల యొక్క మన్నిక చోరు దేవుని యొక్క మన్నిక దేవుని యొక్క ఆశీర్వాదన ప్రజలకిచ్చి జనానికి ఐశ్వర్యం కలిగించేటట్టు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కావున గజవెల్లి వెంకటప్పారావు ఆలయ ప్రెసిడెంట్, అధ్యక్షులు వారు.